ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైన ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని బాధించే సమస్య ఇది. దృష్టికి సంబంధించి సమస్యలు రావటం, విజువల్ ప్రాబ్లమ్స్. ఎంతోమంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీకు దృష్టికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు దానికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి. అయితే ఈ కారణాలు ఎలా తెలుస్తాయి అంటే ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉన్నాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని. దర్శనం అంటే డైరెక్ట్గా చూడటం, స్పర్శనం అంటే స్పర్శించి చూసుకోవటం, టచ్ చేసి చూసుకోవటం. మూడోది ముఖ్యమైన పరీక్ష ఇంట్రాగేషన్, ప్రశ్న పరీక్ష. మనల్ని మనమే ప్రశ్నించుకోవటం ద్వారా ఆ సమస్యకు కారణాలు తెలుస్తాయి. కారణాలు ఎప్పుడైతే తెలుస్తాయో వాటికి అనుగుణంగా జాగ్రత్తలు, గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, ఆయుర్వేద ఔషధాలు వీటన్నిటినీ ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి దృష్టికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ముందుగా మీరు ఆలోచించాల్సింది ఒకటి ఉంది. మీ కన్నుని గమనించండి. ఈ కన్ను అనేది ఎరుపు రంగులోకి మారిందా, మారటంతో పాటు రెప్ప వేస్తే ఇలాగా మెరమెరలాడుతూ ఉంటుందా అనేది గమనించండి. అంటే బ్లడ్ షాట్ ఐస్ అంటారే, అలాగే రెడ్ కలర్లో మారటం, అలాగే రెప్ప వేసినప్పుడల్లా కూడా మెరమెరలాడుతూ ఉండటం, ఈ రెండు ఉన్నాయా గమనించండి. ఉంటే అప్పుడు మీ దృష్టికి సంబంధించిన సమస్యలకు కారణం ఏమిటి అంటే శరీరేతర పదార్థం ఏదన్నా కంట్లోకి వెళ్ళి కంట్లో ఇరిటేషన్ కలగజేయటం, అంటే ఫారెన్ బాడీ. ఇలాగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా చూపుకి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎందుకంటే అది ఆ ఫారెన్ బాడీ ఇరిటేషన్ కలగజేస్తూ ఉంటుంది కాబట్టి. అలాగే మరొక విషయం, వెలుతురు. ఈ వెలుతురుని మీరు చూడలేకపోతున్నారా గమనించండి. అంటే వెలుతురు చూడాలంటే కాస్త అసౌకర్యంగా, అనీజీగా ఉంటుందా అనేది గమనించండి. ఒకవేళ అలా ఉంటే అప్పుడు ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకు కారణం ఏమిటి అంటే ఇన్ఫ్లమేషన్తో ఈ వెలుతురుని తట్టుకోలేకపోవటం. దీని వైద్య పరిభాషలో ఫోటోఫోబియా అంటారు. ఫోటో అంటే వెలుతురు, ఫోబియా అంటే భయం. అంటే వెలుతురు ఉంటే అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ పేరుతో పిలుస్తారు, ఫోటోఫోబియా. దీనివల్ల కూడా ఈ విజువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే మరొక విషయం, మీ కళ్ళ ముందు ఈగల్లాగా ఇలాగ అస్పష్టమైనటువంటి ఆకారాలు తేలుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయా అబ్జర్వ్ చేయండి. ఈ విజువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ కంట్లో ఇలాగా అడ్డంగా తేలుతున్నట్లు ఏమైనా ఈగల్ లాంటివి వెళ్తూ ఉంటాయా అనేది చూడండి. వీటిని వైద్య పరిభాషలో ఫ్లోటర్స్ అంటారు. అంటే తేలుతూ ఉన్నట్లు వెళ్ళేటటువంటి అస్పష్టమైన ఆకారాలు అని. ఒకవేళ ఉంటే ఇలాంటివి, అప్పుడు మీ ఈ విజువల్ ప్రాబ్లమ్స్కి, దృష్టి సంబంధించిన సమస్యలకి కారణం కంట్లో మృతకణాలు తేలుతూ ఉండటం అని అర్థం. అంటే ఈ డెడ్ సెల్స్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉంటే అప్పుడు ఇలాగా విజువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక మరొక విషయం, వయసు మేరుతున్న కొద్దీ చూపు మందగిస్తూ ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే 40, 50 ఇలాగా క్రమంగా వయసు పెరిగే కొద్దీ చూపు ఏమైనా తగ్గిపోతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా వయసు పెరుగుతూ ఉంటే అప్పుడు మీ ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకు కారణం ఏమిటి అంటే వయసుతో వచ్చే మార్పు అని అర్థం. ప్రెస్బైక్యూసిస్ అంటారు. ఇక మరొక విషయం, కంటి పాప. ఇది నలుపు రంగులో ఉండాలి మామూలుగా. అలా ఉండాల్సింది పోయి తెల్లగా అపారదర్శకంగా తయారైందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా తెల్లగా అపారదర్శకంగా మారితే అప్పుడు ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకి కారణం ఏమిటి అంటే శుక్లాలు అయి ఉండొచ్చు, అంటే క్యాట్రాక్ట్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ముఖ్యమైన ప్రశ్న, కేవలం ఇది చాలా ముఖ్యం, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కేవలం ఎదురుగా ఉండేటటువంటి వస్తువులు మాత్రమే కనిపిస్తూ పక్కనుండేవి బ్లర్డ్గా, బోజర్గా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే ట్యూబులర్ విజన్ అంటారు. ఎదురుగా ఉండేవి స్పష్టంగా ఉంటాయి, చుట్టూనేమో బ్లర్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ ఇలాగా కనిపిస్తూ ఉంటే అప్పుడు ఈ చూపుకి సంబంధించిన సమస్యలకి కారణం ఏమిటి అంటే నీటి కాసులు అయి ఉండొచ్చు, అంటే గ్లకోమా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, చూపు మసకబారతంతో పాటుగా తలనొప్పి కూడా ఉందా అబ్జర్వ్ చేయండి. అంటే కేవలం మసకలే కాకుండా అసోసియేటెడ్గా హెడేక్ కూడా ఉందా అబ్జర్వ్ చేయండి. ఉంటే అప్పుడు ఈ చూపు దెబ్బతింటానికి కారణం ఒంటి కణత నొప్పి అయి ఉండొచ్చు, అంటే మైగ్రేన్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీరు వాడుతున్న మందులను ఒకసారి చూసుకోండి. ఏవైనా అల్లోపతిక్ డ్రగ్స్ వాడుతున్నారా గమనించండి. ఒకవేళ అలా వాడుతూ ఉన్నప్పుడు మీ కంటికి సంబంధించి, చూపుకి సంబంధించిన సమస్యలు వస్తే అప్పుడు ఆ మందుల తాలూకు దుష్ఫలితం అని అర్థం. అలాగే మరొక విషయం, అప్పుడప్పుడు ఒక కన్ను మాత్రమే కనిపించకుండా ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి.
2 కళ్ళల్లో కాకుండా ఒక కంటిలో మాత్రమే ఈ చూపుకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే అప్పుడు దీనికి కారణం ఏమిటి అంటే, ఈ చూపు దెబ్బతింటానికి కారణం ఏమిటంటే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం అయి ఉండొచ్చు. అంటే రెటీనల్ ఇదొకటి, లేకపోతే రెటినల్ వీన్ థ్రాంబోసిస్ ఒకటి, ఇలాంటివి ఏమైనా జరిగితే అప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే మీకు డయాబెటీస్ ఉందా, మధుమేహ రోగిగా మీకు అప్పుడప్పుడు చూపు మసకలు బారటం అనేది ఉంటుందా అబ్జర్వ్ చేయండి. ఒకడు ఉంటే అప్పుడు ఈ చూపు మసక బారటానికి కారణం ఏమిటి అంటే ఈ డయాబెటీస్ తాలూకు కాంప్లికేషన్స్ అయి ఉండొచ్చు, మధుమేహ వ్యాధి దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, చూపు మసకలు బారటంతో పాటు నడిచేటప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుందా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే ఈ చూపు మసకలు బారటానికి కారణం మల్టిపుల్ స్క్లీరోసిస్ అయి ఉండొచ్చు. ఇదొక వ్యాధి, ఆటోఇమ్యూన్ డిజార్డర్. అలాగే ఇక చూపుకి సంబంధించి దృశ్యాలు 2గా కనిపిస్తూ ఉంటాయా, దీంతోపాటు తలనొప్పి కూడా ఉందా, ఇది అబ్జర్వ్ చేయండి. డిప్లోపియా అంటే డబుల్ విజన్ అంటాం, దృశ్యాలు కొంచెం బోదరగా 2గా కనపడటం, తలనొప్పి కూడా ఉండటం, ఇలాంటివి ఉన్నాయా అబ్జర్వ్ చేయండి. ఉంటే అప్పుడు ఈ చూపుకి సంబంధించిన సమస్యల కారణం ఏమిటి అంటే ఈ మెదడు లోపల ఉండేటటువంటి రక్తనాళాల్లో మార్పులు చోటు చేసుకోవటం అయి ఉండొచ్చు. అలాగే మరొక ముఖ్యమైన ప్రశ్న, కనురెప్పలు ఇలాగ వాలిపోతూ ఉన్నాయా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ వాలిపోతూ ఉంటే అప్పుడు ఈ చూపుకి సంబంధించిన సమస్యలకి కారణం ఏమిటి, మైస్థీనియా గ్రేవిస్ అయి ఉండొచ్చు. ఇలాగా ఈ కంటికి సంబంధించి చూపుకి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు వీటన్నిటినీ వరుసగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం ద్వారా విశ్లేషించుకోవాలి, కారణాలు తెలుస్తాయి, అప్పుడు వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక్కడ ఆయుర్వేద దృక్పథం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ కంటికి సంబంధించిన సమస్యల్ని నేత్ర వ్యాధులు అంటాం ఆయుర్వేదంలో. ఈ దృష్టి లోపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, నేత్ర వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని, ఈ ఆయుర్వేద దృక్పథాలని శాలాక్య తంత్రం అనేటటువంటి శాఖ వర్ణిస్తుంది ఆయుర్వేదంలో. శాలాక్య తంత్రం, శలాక అంటే ఏమిటి అంటే ఒక సాధనం. ఈ సాధనాన్ని నేత్ర వ్యాధుల్లో ప్రధానంగా వాడతాం. కాబట్టి ఈ పదాన్ని ఆధారం చేసుకొని ఈ ఐ డిసీజెస్కి శాలాక్య తంత్రం అనే పేరు వచ్చింది. అయితే శాలాక్య తంత్రంలో కేవలం నేత్ర వ్యాధులే కాదు, ఈ తలకి సంబంధించిన సమస్యలు, మెడకి సంబంధించిన సమస్యలు, ఇలాగా జత్రువర్ధగత వ్యాధులు అంటారు, అంటే సూప్రాక్లావిక్యులర్ డిసీజెస్ అన్నిటినీ కూడా వర్ణించడం జరిగింది. ఎందుకంటే కేవలం ఈ నేత్ర వ్యాధులు కంటికి సంబంధించే రావాలని లేదు, ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకొని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో ఆనాడే చాలా సమగ్రంగా వీటన్నిటిని కలిపి ఆయుర్వేదం విశ్లేషించింది, వీటికి సంబంధించిన చికిత్సలను వీటన్నిటిని సజెస్ట్ చేసింది. అయితే ఈ చూపుకి సంబంధించిన కారణాలు ముఖ్యంగా తెలుసుకోవాలి, సామాన్య కారణాలు. ఆయుర్వేదంలో చాలా చక్కగా వీటిని వివరించారు. ఈ దృష్టి లోపాలకి, నేత్ర వ్యాధులకి ప్రత్యేక కారణాలనే కాకుండా సామాన్య కారణాలను కూడా ఆయుర్వేదం, ముఖ్యంగా సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం, యోగరత్నాకరం అనే ఆయుర్వేద గ్రంథాలలో చాలా స్పష్టంగా మనకి ఈ వివరాలు దొరుకుతాయి. దృష్టి లోపాలు ఏర్పడకుండా ఉండటానికి ఆయుర్వేద శాస్త్రం కొన్ని సూచనలు చేసింది. యథాతథంగా వీటిని తెలుసుకుందాం. ఒకటి, చిన్న చిన్న వస్తువుల్ని తదేకంగా చూడకండి. చాలా చిన్న వస్తువుల్ని తదేకంగా చూస్తే సమస్యలు వస్తాయి. అలాగే దృష్టి క్షేత్రాన్ని దాటి దేన్నైనా పరికించి చూడకండి, ఇది కూడా చాలా ముఖ్యం, ఐ స్ట్రెయిన్ అవుతుంది. అలాగే బాగా తక్కువ వెలుతురులో, అలాగే మరీ మిరుమిట్లు కలిపేటటువంటి కాంతిలో ఇలా ఎప్పుడూ పనిచేయకండి. దీన్ని అహితకరమైనటువంటి పని అంటాం, అంటే ఇలాగా చేస్తే అది మిథ్యాయోగం అంటాం ఆయుర్వేదంలో, దీంతో సమస్యలు వస్తాయి. అలాగే మలమూత్రాది కాలకృత్యాలు ఉంటాయి, అంటే తుమ్ము, దగ్గు, వాంతి, అలాగే ఎక్కిళ్ళు, కన్నీళ్ళు, ఇలాంటివి సహజ వేగాలు, వీటిని ఎప్పుడు కూడా ఆపుకోకండి. ఎందుకంటే వీటిని వేగాన్ని అధారయేత్ అంటుంది ఆయుర్వేదం. ఇలాగ వేగాలను ఆపుకుంటే అప్పుడు ఆ ప్రెషర్ కంటి మీద పడుతుంది, కంటి సమస్యలు వస్తాయి. అలాగే అడాప్షన్, వెలుతురు నుంచి చీకటి లోపలికి హఠాత్తుగా ఎప్పుడు కూడా ప్రవేశించకండి, ఎక్లమ్టైజ్ అవడానికి ఇబ్బంది అవుతుంది, కంటి సంబంధించిన సమస్యలు, దృష్టికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాగే మరొక విషయం, వేడి వాతావరణం నుంచి చల్లటి వాతావరణంలోకి తటాలను మారకండి, అది కూడా ఇబ్బందే, దానివల్ల కూడా సమస్యలు వస్తాయి. అలాగే ఇక పగలు నిద్రపోతూ రాత్రిపూట మేల్కొని ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. దీని ఆయుర్వేదంలో స్వప్న విపర్యయం అంటుంది. అసలు అనేక సమస్యలకు ఇదే కారణం. షిఫ్ట్ ఉద్యోగాలు, నైట్ టైము మేల్కొని ఉంటాలు, నైట్ క్లబ్బులు, ఇవన్నీ కూడా మన సహజమైనటువంటి ఫిజియాలజీని దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ 2 పీరియాడిసిటీస్ ఉంటాయి, నాక్టర్నల్ పీరియాడిసిటీ, డయూర్నల్ పీరియాడిసిటీ అని.
గబ్బిలాలు, పాములు, పిల్లులు ఇవన్నీ రాత్రిపూట మేల్కొని ఉంటాయి. అది వాటి సహజ ధర్మం. కానీ మనం మనుషులం డయూర్నల్ పీరియాడిసిటీ, అంటే రాత్రి నిద్రపోవాలి, పగలు మేలుకోవాలి. దీనికి వ్యతిరేకంగా చేయటమే స్వప్న విపర్యయం. దీంతో అనేక సమస్యలు వస్తాయి. ఇప్పుడు నీటి ప్రవాహానికి ఎదురుగా నీళ్ళు వచ్చి కొడుతుంటే ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది కదా ఆ ప్రవాహం అంతా. అలాగా మన దైనందిన కార్యక్రమం కూడా డిస్టర్బ్ అవుతుంది, సమస్యలు వస్తాయి. వాటిలో కంటికి సంబంధించిన సమస్యలు ఒకటి. అలాగే ధూమపానం చేయకండి, చాలా దీంతో అనేక సమస్యలు వస్తాయి. వీటిలో కంటి వ్యాధులు కూడా ఒకటి. అలాగే పెరుగు, చేపలు, మాంసం ఇవి అభిషందాలు, అంటే కఫాన్ని ఎక్కువ చేస్తాయి. కఫం ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు దృష్టికి అడ్డు తగులుతాయి. కాబట్టి ఇలాంటి వీటిని కలిపి వాడకండి. ఇక ఈ సందర్భంగా నేత్ర నిర్మాణ రచన ఇది తెలుసుకోవటం చాలా అవసరం. ఐ ఎనాటమీ మామూలుగా ఇదంతా మీరు చిన్నతనంలో చిన్న క్లాసుల్లో చదువుకునే ఉంటారు. ఒక్కసారి దీన్ని మనం గుర్తుకు తెచ్చుకుందాం. జాగ్రత్తగా దీన్ని వినండి. మన కంటికి అన్నిటికంటే పై భాగాన కృష్ణమండలం అనేది ఉంటుంది. కృష్ణమండలం, ఇది కృష్ణమండలం అంటే ఏంటి అంటే కార్నియా అనేటటువంటి పారదర్శకపు పొరని, దాని కింద ఐరిస్ అనేటటువంటి ఒక వర్తులాకారపు నిర్మాణాన్ని కలిపి కృష్ణమండలం అంటాం ఆయుర్వేదంలో. కాంతి కిరణాలు దీని నుంచి ప్రసరిస్తాయి. ప్రసరించి కనుపాప ద్వారా అంటే ప్యూపుల్ ద్వారా నేరుగా వెళ్ళి కంటి కటకం పైన పడతాయి, అంటే లెన్స్ పైన పడతాయి. ఇప్పుడు ఈ కాంతి తాలూకు తీవ్రతను బట్టి కంటిపాప అలాగే కంటి కటకం వాటి వ్యాసార్థాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ అమరికతో ఈ కాంతి కిరణాలు వెళ్ళి రెటీనా మీద ప్రతిబింబం కింద పడతాయి. ఇది అంటే ఈ ప్రతిబింబం మళ్ళీ తర్జుమా అవుతుంది, అంటే నాడీ సంకేతాల కింద కన్వర్ట్ అయ్యి ఇక అక్కడ నుంచి నాడీ సంకేతం అయింది కదా, కాబట్టి నేత్రనాడి అంటే ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకి చేరుతుంది. కంటిలో మీరు గమనిస్తే తెల్లగా కనిపించేటటువంటి ప్రాంతాన్ని పారదర్శకమైనటువంటి రక్షణ పొర అనేది కప్పి ఉంచుతుంది. దాన్ని కంజంక్టివా అంటారు. బయట నుంచి దాడి చేసేటటువంటి ఈ హానికరమైనటువంటి అంశాలు ఉంటాయి, అంటే వైరస్లు కానీ బ్యాక్టీరియా ఇలాంటి వాటిని ఇది అడ్డుకుంటూ ఉంటుంది కంజంక్టివా. కంట్లో కన్నీళ్లు స్రవిస్తూ ఉంటాయి. కంట్లో స్రవించే కన్నీళ్లు ఈ పొరని తడిగా అలాగే క్రిమినాశకంగా ఉంచుతాయి. కనుగుడ్డుని అటు ఇటు తిప్పారనుకోండి, ఎలా తిప్పుతారు అంటే కంటి కండరాలని అలాగే కంటి పాప పరిమాణాన్ని, కటకప్పు ఆకృతిని వీటన్నిటినీ కూడా మెదడు నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి మన మెదడు ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి. అంటే కంటి పాప మీరు కన్నుగుడ్డును అటు ఇటు తిప్పాలన్నా, లేకపోతే ఈ కండరాలను కంట్రోల్ చేయాలన్నా, కంటికి పాప అంటే వెలుతుని బట్టి కంటి పాప మారుతూ ఉంటుంది కదా, దీని పరిమాణాన్ని మార్చాలన్నా, అలాగే కటకపు ఆకృతి అంటే లెన్స్ తాలూకు సైజు మారాలన్నా వీటన్నిటిని కూడా మన మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నేత్రవ్యాధి అనేది ఎలర్జీ వల్ల వచ్చేటటువంటి ఈ కంటి దురద నుంచి నేత్ర పటలం విడిపోయి పాక్షిక అంధత్వం రావటం వరకు, అంటే రెటినల్ డిటాచ్మెంట్ వరకు ఇలా ఏదైనా కావచ్చు. అందుకే ప్రతి సమస్యని కూడా చాలా క్షుణ్ణంగా పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు వరుసగా ఈ దృష్టి సమస్యలను కలిగించే సమస్యల్ని వరుసగా తెలుసుకుందాం. ఒకటి, శరీరేతర పదార్థం కంట్లో పడి కంట్లో ఇరిటేషన్ రావటం, ఫారిన్ బాడీ. కంట్లో ఏదైనా రేణువు పడింది అనుకోండి, మెరమెరలాటం అనేది సహజం. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగ ఫారిన్ బాడీ ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి? కొన్ని చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి, వరుసగా తెలుసుకుందాం. ప్రథమ చికిత్సలు ఇవి, వీటి మీద ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఒక 2 చెంచాలు ఆవు నెయ్యి తీసుకోండి. ఈ ఆవు నెయ్యికి 1 చెంచాడు పంచదార కలపండి. రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. ఇలాంటిదే మరొక మంచి గృహ చికిత్స, త్రిఫలాలు అని దొరుకుతాయి ఆయుర్వేద షాపులలో. ఈ త్రిఫలా చూర్ణం తెచ్చుకోండి. ఈ త్రిఫలా చూర్ణాన్ని నీళ్ళకు వేసి మరిగించి కషాయం కాచి అరకప్పు మోతాదుగా పాలకి కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. అంటే అరకప్పు త్రిఫలా కషాయాన్ని 1 అరకప్పు పాలు కలిపి లోపలికి తీసుకోవాలి. దీంతో ఐ ఇరిటేషన్ తగ్గుతుంది, ఐ ఎలర్జీలు తగ్గుతాయి. మరొక ఐ ఎలర్జీని తగ్గించే చికిత్స వెలిగారం, దీన్ని ఇంగ్లీష్లో బొరాక్స్ అంటారు. అలాగే పటిక, దీన్ని ఇంగ్లీష్లో ఆలం అంటారు. ఈ వెలిగారం పటిక 2 కూడా నేత్ర వ్యాధుల్లో ఇరిటేషన్ తగ్గిస్తాయి. వీటిని ఒక్కొక్కటి కానీ 2 కలిపి కానీ విడివిడిగా కానీ వేడి నీళ్ళల్లో వేయండి, కరుగుతుంది. ఆ నీళ్లతో కంటిని శుభ్రం చేసుకోవాలి. దీంతో ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. మరొక మంచి ఆయుర్వేద గృహ చికిత్స
మునగాకు దంచి రసం తీసి జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో దీన్ని కంట్లో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉండాలి. దీంతో కూడా ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. అవసరమైతే త్రిఫలా గుగ్గులు, త్రిఫలా ఘృతం, అబ్రక భస్మం, స్వర్ణమాక్షిక భస్మం ఇలాంటి వాటిని ఐ ఇరిటేషన్ తగ్గించడానికి ఇంటర్నల్గా ఇస్తూ నేత్రబిందు ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సమస్యను బట్టి, మీ తత్వాన్ని బట్టి తగిన అనుపాన సహపానాలతో. ఇక ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకి మరో కారణం ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వెలుతురుని తట్టుకోలేకపోవటం అంటే ఫోటోఫోబియా. స్థానికంగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, వాపు ఉన్నప్పుడు కానీ, లేదా ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కానీ అప్పుడు ఏం జరుగుతుంది, వెలుతురు చూడాలంటే కష్టంగా ఉంటుంది. అలాగే మెదడు పొరలు ఒకవేళ వ్యాధిగ్రస్తం అయ్యాయనుకోండి, అప్పుడు కూడా ఈ వెలుతురు చూడాలంటే కష్టంగా అనిపిస్తుంది. కళ్ళు కొంచెం స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటాయి ఇలా వెలుతురు చూసేటప్పుడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దీనికి కారణానుగుణమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే త్రిఫలా ఘృతం, సప్తామృత లోహం ఇలాంటి వాటిని ఇంటర్నల్గాను, అలాగే ఈ పట్టిక అంటే స్ఫటిక భస్మాన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దాన్ని ఈ కంటిని శుభ్రం చేయడానికి, అవసరమైతే చంద్రోదయవర్తి దీన్ని అంజనం కింద వేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు ఈ ఫోటోఫోబియా ఉన్నప్పుడు. ఇక ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకి మరో కారణం కంట్లో మృత కణాలు తేలుతూ ఉండటం, ఫ్లోటర్స్ ఉండటం. కళ్ళు ఇలాగా తిప్పి చూసినప్పుడల్లా బూడిద రంగులో ఒక అస్పష్టపు ఆకారాలు తేలుతూ ఉంటాయి. ఇది కొంతమందికి అనుభవం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదన్నా ఒక తెల్లటి గోడను చూశారనుకోండి, లేదా అలాగే వినీల ఆకాశాన్ని చూశారనుకోండి, అప్పుడు ఇలాంటి ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. కంటి లోపల తయారైనటువంటి మృత కణాలు వాటి స్థానాన్ని అంటే స్వస్థానాన్ని నుంచి విడిపోతాయి. విడిపోయి నేత్రగోళంలో ద్రవం ఉంటుంది. ఈ ద్రవంలో తేలుతూ ఉంటాయి. అలాగే మృత కణాలు తేలుతూ ఉండటం వల్ల ఈ ఐ ఫ్లోటర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ స్థితి అనేది వస్తుంది. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ముఖ్యంగా హస్రదృష్టితో బాధపడే వాళ్ళకి ఒకవేళ ఈ స్థితి వస్తే అంటే ఐ ఫ్లోటర్స్ అనేది వస్తే అప్పుడు త్రిఫలాలని ఉంటాయి. వీటి తాలూకు పొడిని, ఆవు నెయ్యిని వీటన్నిటిని కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల కింద పనిచేస్తాయి. ఇంకా ఫర్దర్ నష్టాన్ని రాకుండా ఇవి కాపాడతాయి. అవసరమైతే మంచి గృహ చికిత్సలు కూడా ఉన్నాయి ఈ ఫ్లోటర్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఫోటోఫోబియా ఉన్నప్పుడు. త్రిఫల చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకోండి. ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళకి వేసి రాత్రంతా నానేయండి. ఉదయం వడగట్టండి ఆ నీళ్ళని. ఇప్పుడు ఈ నీళ్లతో కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇది ఈ కంటిని నిర్మలంగా ఉంచుతుంది. మరొక మంచి గృహ చికిత్స అతి మధురం, దీన్ని ఎష్టి మధు అంటారు. ఈ అతి మధురం అనేది ఒక వేరు. దీని చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకొని ఒక చెంచాడు తేనెతో కలిపి అర చెంచా నెయ్యి కూడా కలిపి ఆహారానికి ముందు రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ ఫోటోఫోబియా సమస్యలు, తర్వాత ఈ ఫ్లోటర్స్ సమస్యలు ఇలాంటివి తగ్గుతాయి. అవసరమైతే ఈ ఫ్లోటర్స్ ఉన్నప్పుడు మహాత్రిఫలా ఘృతం ఇలాంటి వాటిని ఇంటర్నల్గా, అలాగే చంద్రోదయవర్తితో అంజనం, షడ్బిందు తైలంతో నస్యం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకి మరొక కారణం వయసుతో వచ్చే మార్పు. వయసుతో పాటు కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇది తప్పదు. వాటిలో కంటి చూపు తగ్గిపోవడం ఒకటి. కాకపోతే ఇది మరీ త్వరగా వచ్చేసింది అనుకోండి, మామూలుగా 60 ఏళ్ళకి 55 ఏళ్ళకి మధ్యలో రావాల్సింది 35 ఏళ్ళకి వస్తే అప్పుడు ఈ నేత్రాలకి హితకరమైనటువంటి ఆమ్లకి రసాయనం ఇలాంటి ఔషధాలని వైద్య సలహాతో తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ కంటి చూపుకి సంబంధించిన సమస్యల కారణం శుక్లాలు కూడా, అంటే క్యాట్రాక్ట్ కూడా. కంటి లోపల ఉండేటటువంటి కటకం సాగే గుణాన్ని కోల్పోయిందనుకోండి, గట్టి పడిందనుకోండి, అప్పుడు ఈ కంటి శుక్లం అనేది అంటే క్యాట్రాక్ట్ అనేది తయారవుతుంది. క్యాట్రాక్ట్ అని ఎందుకంటారంటే కంటి అంటే ఇప్పుడు మనం కంటిని చూసినప్పుడు పిల్లి కళ్ళు చూడండి, అవి అపారదర్శకంగా ఉంటాయి. క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు అపారదర్శకంగా కనిపిస్తుంది కాబట్టి అలా అంటారు. కాబట్టి అపారదర్శకంగా మారినటువంటి అంటే మామూలుగా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది ఒపేక్గా మారినటువంటి కటకం నుంచి కాంతి కిరణాలు పూర్తి స్థాయిలో లోపలికి ప్రయాణం చేయలేవు కదా. ఇప్పుడు మనకి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది. ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ని బాగా అరగదీశారని గ్రౌండ్ గ్లాస్ అయింది కదా, అప్పుడు కాంతి లోపలికి రాలేదు కదా. అలాగా అప్పుడు ఏం జరుగుతుంది, చూపు మసకబారుతుంది. ఆయుర్వేద శాస్త్రం ఈ స్థితిని తిమిరం అనే పేరుతోటి వర్ణించింది. సరైనటువంటి టైంలో ఆయుర్వేద రసాయన చికిత్సలు, ఔషధాలు వీటిని తీసుకుంటే క్యాట్రాక్ట్ని ముదరకుండా కాపాడవచ్చు.
ఈ క్యాట్రాక్ట్ ముదరకుండా నిలువరింపు చేయొచ్చు. ఒకవేళ క్యాట్రాక్ట్ అప్పటికే పూర్తిగా ముదిరిపోయింది అనుకోండి, అప్పుడు ఇక ఈ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. మీకు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ముదిరిన క్యాట్రాక్ట్ని సర్జరీ ద్వారా తీసేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? ఆయుర్వేద సంహితాకారుడు సుశ్రుతుడే. కాబట్టి ఇలాగా అవసరమైతే ఆ సర్జరీ కూడా చేయించుకోవచ్చు. కానీ ఇఫ్ యు ఆర్ పర్టికులర్ అబౌట్ ద క్యాట్రాక్ట్, దీన్ని కాపాడుకోవాలి, ఇది రాకుండా అనుకుంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. త్రిఫలా చూర్ణాన్ని ఒక 2 చెంచాలు తీసుకొని 3 చెంచాలు నెయ్యితో కలిపేసేసి విడగొట్టేసేసి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. అలాగే త్రిఫలా చూర్ణం, అతి మధురం చూర్ణం సమంగా తీసుకోండి, కలపండి. ఈ మిశ్రమాన్ని పూటకి 1 చెంచాడు మోతాదుగా తేనె, నెయ్యి వీటితో కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉంటే క్యాట్రాక్ట్ని ప్రివెంట్ చేయొచ్చు. అవసరమైతే క్యాట్రాక్ట్ని నివారించుకోదలిస్తే ధాత్రిలోహం, శతావరియాది చూర్ణం, త్రిఫలాఘృతం, జీవంత్యాది ఘృతం ఇలాంటి వాటిని వైద్య సలహాతో తీసుకుంటూ చంద్రోదయవర్తితో అంజనం, విమలవర్తితో అంజనం, అలాగే సునేత్రీవర్తి దీంతో అంజనం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి ఈ మెడికల్ సూపర్విజన్లో. అప్పుడు క్యాట్రాక్ట్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇక ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకు మరో కారణం నీటి కాసులు, గ్లకోమా. గ్లకోమా అనే వ్యాధిలో కేవలం ఎదురుగా ఉండే వస్తువులు తప్ప పక్కన ఉండే కనిపించవు. ట్యూబులర్ విజన్ ఉంటుంది, అంటే ఎదురుగా ఉండే కనిపిస్తాయి. ఇది ముఖ్యమైన లక్షణం. అంధత్వానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ కాజ్ ఏమిటి ఈ బ్లైండ్నెస్ కంటే గ్లకోమా. దీంట్లో ఏం జరుగుతుంది? కంటి లోపల బాగా ఒత్తిడి పెరిగిపోతుంది. పెరిగి ఆ ఒత్తిడి ఏం చేస్తుందంటే నేత్ర నాడిని, అంటే ఆప్టిక్ నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. దీంతో ఈ అంధత్వం అనేది వస్తుంది. ఇలాంటి స్థితి వస్తే వెంటనే మీరు వైద్య సలహా తీసుకోవాలి, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇక ఈ దృష్టికి సంబంధించిన సమస్యలకు మరో కారణం ఒంటి కణత నొప్పి, మైగ్రెయిన్. కాంతివంతమైనటువంటి వస్తువుని చూసినప్పుడు చుట్టూ వలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వెలుతురు చూసినప్పుడు మెరుపులు మెరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే దృష్టి క్షేత్రం, విజువల్ ఫీల్డ్లో కొంత భాగం కనిపించకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మైగ్రేన్ తలనొప్పికి ముందు కనిపించే పూర్వరూపాలు, ఆరా. కాబట్టి ఇవి ఇలాగే కొనసాగాయి అనుకోండి, అంటే ఈ ముఖ్యమైన లక్షణాలు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. కాంతివంతమైన వస్తువుని చూసినప్పుడు చుట్టూ వలయాలు కనిపించడం, వెలుతురిని బాగా బ్రైట్ లైట్ని చూసినప్పుడు మెరుపులు మెరవటం, అలాగే విజువల్ ఫీల్డ్లో దృష్టి క్షేత్రంలో కొంత భాగం కనిపించకుండా ఉండటం, ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు, అంటే ముఖ్యంగా పూర్వరూప లక్షణాలు. ఇవి ఇలాగే కొనసాగితే చివరికి ఒంటి కణత నొప్పి వస్తుంది. అప్పుడేం జరుగుతుంది? కొన్ని లక్షణాలు ఉంటాయి. వాంతి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, వాంతులు అవుతాయి కూడా. ఈ స్థితిని ఆయుర్వేదంలో అర్ధావభేదం అంటాం, అంటే సగభాగంలో నొప్పి. దీనికి నస్యకర్మ, అలాగే వాతపిత్తహారాలైనటువంటి ఔషధాలు వీటితో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అయితే కొన్ని చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి ఈ మైగ్రేన్కి. అంటే మైగ్రేన్ వల్ల మీకు విజువల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నల్ల జీడి గింజ పిక్కను, దీన్ని ఒకటి తీసుకోండి. నల్ల జీడి గింజ పిక్క రాయి మీద చిత్తగొట్టాలి, ఎందుకంటే దాంట్లో టాక్సిన్స్ ఉంటాయి, చాలా ఘాటుది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ పాలకి కలిపి నెయ్యి, పంచదార కూడా కలిపి బాయిల్ చేసి దాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉంటే అప్పుడు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ మైగ్రేన్ తగ్గడానికి మరొక మంచి గృహ చికిత్స, దిరిసెనకి సంబంధించిన అన్ని భాగాలు ఉపయోగపడతాయి. దిరిసెన చెక్క, లేదా దిరిసెన కాయ, లేదా దిరిసెన వేరు, వీటిని నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి, ఈ కషాయాన్ని తాగటానికి కాదు, ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి. 4-5 చుక్కల డ్రాప్స్ కింద వేసుకుంటే మైగ్రేన్ ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇవేవీ లేవు, అప్పుడు ఏం చేయాలి? నెయ్యి, పేరు నెయ్యిని వేడి నీళ్ళ మీద కరిగించండి, అప్పుడు కరుగుతుంది. దీన్ని 2 ముక్కు పుటలలో ఒక 4-5 డ్రాప్స్ చొప్పున వేసుకుంటే కూడా మైగ్రేన్ తగ్గుతుంది. అవసరమైతే మైగ్రేన్ వల్ల మీకు విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే గోధంతి మిశ్రణం, అలాగే త్రిభువన కీర్తి రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ, షడ్బిందు తైలం ఇలాంటి వాటితో నస్యంని ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటాం. ఇక ఈ చూపు దెబ్బతింటానికి, చూపులో సమస్యలు రావడానికి కారణం మందుల దుష్ఫలితం. చూపు మసకబారటం, కంటి ముందు చుక్కలు కనిపించటం, అలాగే ఇలాగా విద్యుత్ బల్బు చూసినప్పుడు వాటి చుట్టూ కూడా కాంతి పుంజాలు కనిపించటం, ఇవన్నీ కూడా కొన్ని రకాల అల్లోపతి మందులకి దుష్ఫలితాలుగా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డిప్రెషన్కి ఏదైనా మందులు వాడుతుంది అనుకోండి, ఇలా జరగవచ్చు. అలాగే ఈ మూత్రస్రావాన్ని నియంత్రించడానికి ఏమైనా మందులు వాడుతుంది అనుకోండి, అప్పుడు ఇలాగే జరగవచ్చు. ఎందుకు అంటే ఇవేం చేస్తాయి? ఈ కంటి కటకాన్ని నియంత్రించేటువంటి కండాలపైన కూడా పనిచేస్తాయి. అంటే యూరిన్ కంట్రోల్ చేయడానికి వాడాలంటే ఆ మజిల్స్ని టైట్ చేయాలి.
అవే మందులు ఈ కంటి కటకాన్ని నియంత్రించే కండాల మీద కూడా పనిచేస్తాయి. దీంతో సమస్యలు వస్తాయి, విజువల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఏదైనా మందుని తీసుకున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విషయాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. దానికి ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ కంటి చూపుకి సంబంధించిన సమస్యలకి మరో కారణం రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం, అంటే ఈ రెటినల్ వీన్ థ్రాంబోసిస్ తయారవటం. రక్తపు గడ్డలు థ్రాంబస్ ఇవి కంటికి వెళ్ళేటటువంటి ఈ నాళాన్ని అడ్డుకున్నప్పుడు అప్పుడప్పుడు ఒక కన్ను మాత్రమే కనిపించకుండా ఉంటుంది. కాబట్టి 2 కళ్ళు కాకుండా అప్పుడప్పుడు ఒక కన్నే కనిపించకపోతూ ఉంటే థ్రాంబస్లు కంటికి వెళ్ళే రక్తనాళాన్ని అడ్డుకున్నాయని అర్థం. ముఖ్యంగా 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత బ్లడ్ ప్రెషర్ అంటే రక్తభారం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే అది భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతాన నిరోధక మాత్రలు వాడేటటువంటి మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే రక్తనాళాల్లో రక్తపు గడ్డలు కుదుములు తయారయ్యాయి అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ గర్భనిరోధక మాత్రలకి రక్తాన్ని ముద్దలుగా గడ్డలుగా చేసేటటువంటి నైజం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలామంది ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాం. ఇక ఇలాంటి సందర్భాల్లో ఈ రక్తనాళాల్లో గడ్డలు తయారవడం వల్ల కంటి చూపు తగ్గుతున్నప్పుడు కొన్ని ప్రథమ చికిత్సలు ఉన్నాయి. 5 వెల్లుల్లిపాయలు అంటే ఒక 5 గ్రాములు తీసుకొని, లేకపోతే వీటిని తీసుకొని పైపొర అంతా తొలగించి లోపల గర్భాన్ని మజ్జిగలో అంటే ఒక కప్పు మజ్జిగలో 6 గంటలు నానబెట్టండి. తర్వాత శుభ్రంగా కడిగి ఒక గ్లాసు పాలల్లో వేసి పావు గ్లాసు మిగిలే వరకు కూడా మరిగించండి. ఇప్పుడు ఈ మరిగిన పాలని వడపోసుకొని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకొని ప్రతిరోజు రాత్రిపూట తాగుతూ ఉండండి. ఇది థ్రాంబస్ని కరిగిస్తుంది. ఇలాంటిదే ఈ రక్తనాళాల్లో తయారైన గడ్డలను కరిగించే మరో గృహ చికిత్స. కరివేపాకుని ఎండబెట్టి పొడి చేసుకొని, ఇక ఆ పొడిలో మళ్ళీ మీరు తాలింపు అవన్నీ నూనెలు వేయకూడదు. కేవలం కరివేపాకు పొడి. దీని అన్నంలో కానీ మజ్జిగలో కానీ పూటకి 1 చెంచాడు చొప్పున ప్రతిరోజు కలుపుకొని 2 పూట తీసుకుంటూ ఉంటే రక్తనాళాల్లో తయారైన గడ్డలు కరుగుతాయి. అప్పుడు కంటి చూపు మళ్ళీ మెరుగవుతుంది. అవసరమైతే ఈ గడ్డలను కరిగించడానికి, థ్రాంబోస్ని కరిగించడానికి లసునాది బట్టి, నౌక గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, మేదోహర విడంగాది లోహం ఇలాంటి వాటిలో అనువైందని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కంటి చూపు తగ్గటానికి, కంటి చూపు దెబ్బతినడానికి మరో కారణం మధుమేహ వ్యాధి దుష్ఫలితం, డయాబెటిక్ కాంప్లికేషన్. రక్తంలో చక్కెర కంట్రోల్లో లేనప్పుడు చూపు మసకబారేటటువంటి అవకాశం ఉంటుంది. బ్లడ్ షుగర్ని నియంత్రణలోకి తెస్తే అప్పుడు చూపు తిరిగి ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ షుగర్ వల్ల దెబ్బతిన్నప్పుడు చూపు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి. అరకప్పు ఉసిరికాయ రసం, అలాగే ఒక పచ్చి పసుపు కొమ్మల రసం ఒక అరకప్పు ఇలా తీసుకోండి. ఉసిరికాయ రసం, పచ్చి పసుపు కొమ్మల రసం రెండింటిని కలిపి రోజు కూడా 3 పూట తాగుతూ ఉండండి. తాజావి దొరకకపోతే ఎండినవి తీసుకురండి, పొడి చేయండి. 1/2 చెంచాడు మోతాదుగా 3 పూట్ల నీళ్లతో కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ విజువల్ డిస్టర్బెన్సెస్ కరెక్ట్ అవుతాయి, షుగర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి షుగర్ని కంట్రోల్ చేసే మరొక మంచి గృహ చికిత్స నేరేడు గింజల పొడి. దీన్ని ఒక 1/2 చెంచాడు రోజుకి 3 సార్లు నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే షుగర్ కంట్రోల్ అయ్యి తిరిగి చూపు ఎస్టాబ్లిష్ అవుతుంది. మరొక గృహ చికిత్స షుగర్ని కంట్రోల్ చేసేది పొడపత్రి ఆకు. దీని పొడిని చెంచాడు చొప్పున రోజు 3 పూట్ల నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇంకా మంచి ఆయుర్వేద గృహ చికిత్స ఉంది శిలాజిత్. శుద్ధి చేసిన శిలాజిత్ని ఒక చిటికెడు అశ్వగంధ చూర్ణాన్ని 1/2 చెంచాడు కలిపి ఒక మోతాదుగా రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే షుగర్ని కంట్రోల్ చేసే మరొక గృహ చికిత్స వేరుశెనగ గింజ అంతా స్వర్ణమాక్షిక భస్మాన్ని 1/2 చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని రెండింటిని కలపండి, నీళ్ళకి కలిపి ఆ నీళ్ళు తాగండి. ఇలా రోజుకి 3 సార్లు చేస్తుంటే షుగర్ కంట్రోల్లోకి వచ్చి షుగర్ వల్ల దెబ్బతిన్న చూపు తిరిగి ఇంప్రూవ్ అవుతుంది. మరొక షుగర్ని కంట్రోల్ చేసే చికిత్స నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరికాయ పెచ్చులు, నేలవేము, మెంతులు వీటిని సమతూకంగా తీసుకోండి, పొడి చేయండి. అన్నిటిని ఒకటిగా కలుపుకోండి. ఈ పొడిని పూటకి చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు ఆహారానికి ముందు తీసుకుంటూ ఉంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు చూపు ఇంప్రూవ్ అవుతుంది. అవసరమైతే షుగర్ వల్ల ఈ చూపు దెబ్బతింటే షుగర్ని కంట్రోల్ చేయడానికి, ఈ మధుమేహాన్ని నియంత్రించడానికి తారకేశ్వర రసం, వసంత కుసుమాకర రసం, శిలాజిత్వాదివటి, మామేజ్యక ఘనవటి, చంద్రప్రభావటి, త్రివంగ భస్మం ఇలాంటి వాటిలో అనువైందాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ కంటి చూపుకి సంబంధించిన సమస్యల కారణం మల్టిపుల్ స్క్లీరోసిస్ కూడా ఒకటి. చూపు మసకబారతంతో పాటుగా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. మల్టిపుల్ స్క్లీరోసిస్లో ఇలా జరగవచ్చు. అలాగే మెదడులో కంతులు పెరుగుతున్నప్పుడు కూడా ఇలాగే జరగవచ్చు. కాబట్టి వీటికి వైద్య సహాయం తప్పదు. ఇక ఈ కంటి చూపుకి సంబంధించిన సమస్యలకి మరో కారణం మెదడు లోపల ఉండేటువంటి రక్తనాళాల్లో మార్పులు చోటు చేసుకోవటం. మెదడులో ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బిపోయి నేత్రనాడుల మీద ఒత్తిడి కలిగించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ద్వంద్వ దృష్టి వస్తుంది, డబుల్ విజన్, తలనొప్పి కూడా వస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నామే రెటినల్ వీన్ థ్రాంబోసిస్, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఈ కంటి చూపుకి సంబంధించిన సమస్యలకి మరో కారణం మైస్థీనియా గ్రేవిస్. ఒక పక్కన కనురెప్ప వాలిపోతూ ఉంటే నరాలకి ఏదైనా హాని జరిగిందేమో ఆలోచించాలి. ఈ లక్షణంతో పాటు తలనొప్పి కూడా ఉందనుకోండి, అప్పుడు మెదడులో పెరిగేటటువంటి కంతుల గురించి ఆలోచించాలి. ఒకవేళ 2 కనురెప్పలు వాలిపోతూ ఉంటే ముందుగా ఆలోచించాల్సింది కంటికి సంబంధించిన ఎలర్జీల గురించి, వాపుల గురించి. అలా కాకుండా ఈ లక్షణాలు క్రమంగా చోటు చేసుకుంటూ ఉన్నాయనుకోండి, అప్పుడు మైస్థీనియా గ్రేవిస్ని ఇది సూచిస్తుంది. అంటే కనురెప్పలు ఎత్తడానికి దోహదపడే కండరాల్లో పట్టు తప్పిపోతుంది కాబట్టి ఈ మైస్థీనియా గ్రేవిస్ వస్తుంది. దీనికి ఆయుర్వేదోక్త పంచకర్మలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే నేత్రవ్యాధుల్లో ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం క్రియాకల్పాలని. ఈ క్రియాకల్పాలు ఈ మైస్థీనియా వ్యాధిలో మంచి ఉపయోగకరంగా ఉంటాయి. సేకం, ఆశ్చోతనం, పుటపాకం, తర్పణం, అంజనం అని ఈ పద్ధతుల్ని క్రియాకల్పాలు అంటాం. వీటిని మైస్థీనియా గ్రేవిస్లో చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇవి హితకరమైనటువంటి ఔషధాలు. వీటితో పాటుగా కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. వీటిని ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవసరమైతే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి మైస్థీనియా గ్రేవిస్లో. ఒక చెంచాడు వెల్లుల్లి, అలాగే 1/2 చెంచాడు వెన్న 2 కలిపి ముద్దగా నూరి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మినువులు, దురదగొండి గింజలు, ఆముదం వేళ్ళు, బలామూలం అంటే తుత్తురబెండ వేళ్ళు, వీటిని సమాన భాగాలుగా తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి ఆ కషాయాన్ని 1/2 కప్పు చొప్పున పొంగించిన ఇంగువను కూడా కలిపి ఒక 1/2 చెంచాడు, ఇక 1/2 చెంచాడు సైంధవ లవణాన్ని కూడా కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ లేకపోతే కేవలం తుత్తురుబండ వేళ్ళు అంటే బలామూలం వేళ్ళని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి పూటకి 1/2 కప్పు చొప్పున తీసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. అలాగే ఈ మోషన్ ఎవాక్యుయేషన్, మల నిర్వహణ సజావుగా జరగాలి. 5-6 రోజులకి ఒకసారి 4 చెంచాల ఆముదాన్ని వేడి నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉంటే ఫలితం ఉంటుంది. అవసరమైతే బృహత్వాత చింతామణి రసం, లసునాది వడ్డి, ఏకాంగ వీర రసం, త్రయోదశాంగొగ్గులు ఇలాంటి వాటిని ఇంటర్నల్గా, మహావిషగర్భతైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు ఈ నరాలకి సంబంధించిన సమస్యలు తగ్గి కంటి చూపు వస్తుంది. ఈ కంటి చూపు తగ్గుతున్నప్పుడు కొన్ని సాధారణ సలహాలు ఉన్నాయి. దృష్టి లోపాలు సంభవించకుండా ఉండాలంటే ఈ సూచనలు పాటించాలి. తలస్నానాన్ని మరీ ఎక్కువసార్లు చేయకండి. రాత్రిపూట చన్నీళ్లు తాగి నిద్రకి ఉపక్రమించండి, ఇది చాలా ముఖ్యం. అలాగే చన్నీళ్లతో తరచుగా కళ్ళని కడుక్కుంటూ ఉండండి. అలాగే తలపాగా ధరించండి, టోపీ లాంటివి. అలాగే పాదరక్షలు వాడాలి, ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ కంటి చూపును పరిరక్షిస్తాయి, వీటిని ఆచరించాలి, ఇది ఆయుర్వేదం చెప్తుంది. త్రిఫలాలు ఈ ఐ డిసీజెస్ అంటే నేత్రవ్యాధులు రాకుండా కాపాడతాయి. కాబట్టి త్రిఫలా చూర్ణాన్ని, అభ్రక భస్మం, స్వర్ణమాక్షిక భస్మం వీటిని కలిపి తేనె అనుపానంగా తగిన మోతాదులో వైద్య సలహాతో తీసుకుంటూ ఉంటే నేత్ర వ్యాధుల్లో చాలా మంచిది. అలాగే కానుగ నూనె, తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ నేత్ర దృష్టిని పెంచుతాయి. వీటిని అవసరానుసారం వైద్య సలహాతో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చూసారా, ఇలాగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్యలు, నేత్ర వ్యాధులు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు అనేక ఉంటాయి. అలాగే పంచకర్మ చికిత్సలు ఉంటాయి, వీటిని సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ దృష్టికి సంబంధించిన సమస్యలు వీటి నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాల్సి వస్తే వీలు చేసుకుని మరీ ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మెడికల్ కన్సల్టేషన్లో ఏ డాక్టర్ అయినా 10 నిమిషాలు, మ్యాక్సిమం 15 నిమిషాలకి మించి కేటాయించలేడు. కానీ ఒక డిసీజ్ మీద మీకు సమగ్రంగా అవగాహన ఉండాలంటే, ఆ డిసీజ్ని మీరు జయించాలంటే, ఆ డిసీజ్ మీ కంట్రోల్లో ఉండాలంటే ఆ వ్యాధికి సంబంధించిన సమగ్ర అవగాహన మీకు ఉండాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు.
ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ వీడియో కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ కొడితే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. ఈ పాటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే అప్పుడు ఏమిటి ఉపయోగం అంటే, కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ అందుతుంది. 1, 2 ఈ యూట్యూబ్ ఛానల్ మీద ల్యాండ్ అయినప్పుడల్లా కూడా ఫస్ట్ వీడియోస్లో ఇది కనిపిస్తుంది. అప్పుడు మీకు ఈ టాపిక్ నచ్చి అవసరాన్ని అనిపిస్తే చూడొచ్చు. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ స్నేహితులతో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.